ఒక ఫిల్మ్ మేకర్ గా ప్రశాంత్ నీల్ జర్నీని ర్యాంక్ చేస్తే నా నెంబర్ 4 జిఎఫ్ చాప్టర్ 2. So I won't be satisfied even if it even with KGF 2 I was not satisfied ఓకే. with what I did. అవును, నా నెంబర్ 4 జిఎఫ్ చాప్టర్ 2. నాకు తెలుసు కామెంట్స్ లో అన్నా బ్రెయిన్ వాష్ అయ్యావా అని వస్తాయి. ఒక విషయం ఆలోచించండి, కేజీఎఫ్ చాప్టర్ 1లో రాకీ ఒక క్యారెక్టర్, I gotta tell you, it was perfect. చాప్టర్ 2లో రాకీ ఒక ఈవెంట్ అయిపోయి ప్రతి సీన్ ఎలివేషన్, ప్రతి డైలాగ్ ఎలివేషన్, ప్రతి ఫైట్ ఎలివేషన్. ఇప్పుడు మా అమ్మాయి ఉందా? ఏసేయాలా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి ఆండేసేయాలా? అబ్బా, ఎవడో ఒకటి వేస్తే గాని కానీ ఉండలేవా? ఒక పాయింట్ తర్వాత స్టోరీ హీరోని క్యారీ చేయాలి, హీరో స్టోరీని క్యారీ చేసి రాకీకి బిల్డప్ ఇవ్వడంలో బిజీ అయ్యి కాన్ఫ్లిక్ట్ ని కొంచెం నెగ్లెక్ట్ చేశాడు. కానీ ఫన్నీ ఏంటి అంటే ప్రశాంత్ నీల్ కి ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? నెంబర్ 3 ఉగ్రం. అవును, నీల్ డెబ్యూ మూవీ. There are two reasons that I did Ugram at that point of. So our journey ಮಾಡಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದಾಗ the amount of passion that I had. బడ్జెట్ తక్కువ, స్టార్స్ లేవు, పాన్ ఇండియా ప్రెషర్ లేదు, రా ఇమోషన్స్, డార్క్ విజువల్స్. ಇದನ್ನೆಲ್ಲ ಮೈಂಡಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಒಂದು ಪ್ಯಾಷನಲ್ಲಿ ಹೊರಟೆ ನಾನು. ఫ్రెండ్షిప్ యాంగిల్, ఇక్కడే నీల్ డిఎన్ఏ పుట్టింది. కానీ ఒక ఫిల్మ్ మేకర్ గా చూస్తే సైడ్ ప్లాట్స్ రష్ అయ్యాయి, యాక్షన్ బేసిక్ గా ఉంది, యాక్టింగ్ అన్ఈవెన్ గా ఉంది, పొటెన్షియల్ చాలా ఉంది, పర్ఫెక్షన్ ఇంకా రాలేదు. మీరు అవ్వాల్సినంత సక్సెస్ అవ్వలేదు అన్నది నా ఫీలింగ్, బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ఫిలాసఫీ. మీరు నేనెంత అవ్వాలని మీరు ఒకటి నిర్ణయించుకున్నారు, దానికి నేను ఇక్కడ అవ్వాలి. నుంచి నీల్ ఒక డేంజరస్ డిసిజన్ తీసుకున్నది. By the time I finished, there was not one distributor who wanted to take my movie. నెంబర్ 2 సలార్. అవును, నా నెంబర్ 2 సలార్. సేమ్ ఫ్రెండ్షిప్ కోర్, సేమ్ లాయల్టీ, సేమ్ సైలెంట్ బీస్ట్ హీరో. కానీ ఖాన్సార్ వరల్డ్, పొలిటికల్ డ్రామా, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, సెకండ్ హాఫ్ టెన్షన్, ఉగ్రంలో ఉన్న ఐడియాస్ని నీల్ బిగ్గర్ కాన్వాస్ మీద పెయింట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ స్లో, హీరోయిన్ వీక్, సెటప్ ఎక్కువ. కానీ దేవా క్యారెక్టర్ని హ్యాండిల్ చేసిన విధానం, ప్రభాస్ని రాజమౌళి తర్వాత బెస్ట్గా యూజ్ చేసిన డైరెక్టర్ నీల్ అనే ఫీలింగ్ చాలా మందికి వచ్చింది. మరి నంబర్ 1 ఏంటి? హైయెస్ట్ కలెక్షన్స్ వల్ల కాదు, బిగ్గెస్ట్ హైప్ వల్ల కాదు. నంబర్ 1 కేజీఎఫ్ చాప్టర్ 1. కేజీఎఫ్ చాప్టర్ 1 ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది, హీరో ఎలివేషన్ ఉంది, వరల్డ్ బిల్డింగ్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, విలన్స్ ఇంపాక్ట్ ఉంది. రాకీ ఇక్కడ సూపర్ హీరో కాదు, సర్వైవల్ కోసం ఫైట్ చేస్తున్న మనిషి. దిస్ ఇస్ రాకీస్ కేజీఎఫ్ అనే రివీల్ ఇండియన్ కమర్షియల్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పే ఆఫ్ మూమెంట్. కానీ ఈ ర్యాంకింగ్ కన్నా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇంకోటి ఉంది. ప్రశాంత్ నీల్ 4 డిఫరెంట్ సినిమాలు తీసాదా, లేక ఒకే సినిమాని 4 సార్లు బెటర్ గా తీస్తూ వచ్చాడా? ఒక సైడ్ ఆడియన్స్ చెప్తారు సేమ్ ఫార్ములా, కానీ ఒక విషయం మాత్రం ఫ్యాక్ట్, ఇండియన్ కమర్షియల్ సినిమాలో ప్రశాంత్ నీల్ లాంటి ఐడెంటిటీ ఉన్న డైరెక్టర్స్ చాలా తక్కువ. నా ర్యాంకింగ్ ఇది, మీ ర్యాంకింగ్ ఏంటి? మరి బిగ్గెస్ట్ క్వశ్చన్, ఎన్టీఆర్ నీల్ తో మన నంబర్ 1 మారిపోతుందా?